హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి రైల్వే స్టేషన్ ముందు నేను ఒకటి పార్ట్ 1 చేశాను కదా, ఇది పార్ట్ 2లో అండి. ఇది యాక్చువల్గా మనకి ఎక్కడ చూసినా రైల్వే స్టేషన్లో ఇలా మధ్యలో అయితే ఇలా గేట్ పెడతారనమాట. ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయనేసి మనము ప్లాట్ఫామ్ ఆ సైడ్కి వెళ్ళకూడదని. ఇంకా ట్రైన్ వస్తుంది అన్నప్పుడు వచ్చేసి మనకు ఒక గార్డ్ వచ్చేసి ఓపెన్ చేస్తారు గేట్. ఇంకా అందరూ ఇంకా ట్రైన్ ఎక్కేసాక మరి క్లోజ్ చేసేస్తారండి గేట్. ఆల్మోస్ట్ స్పీడ్ ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడైతే ఇక్కడ ఇలా గేట్సే పెడతారు. ఇదండి ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేసి కూడా పెట్టింటారు. ఇదైతే చాలా ఓల్డ్ స్టేషన్ అండి. దీన్ని మళ్ళీ వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేసేసి ఇలా అంతా కొంచెం అంతా నీట్గా చేసి లిఫ్ట్ అన్నీ పెట్టారనమాట. ముందు లిఫ్ట్ కూడా డైరెక్ట్ దిగుతూనే స్టేషన్కి పక్కకే ఉండేది. అలా ఉండకూడదు అనేసి వాళ్ళు లోపల చేంజ్ చేసేసి పెట్టారు. కొంచెము మనం లోపల దిగేసి ప్లాట్ఫామ్కి వచ్చేటట్టు పెట్టారు. ఇక్కడ చూడండి పైన కనిపిస్తుంది మొత్తం ఎక్స్టెన్షన్, మనకి ఓల్డ్ రైల్వే స్టేషన్ నుంచి అంతా న్యూగా అంతా పెట్టినట్టు చూడండి. ఇక్కడంతా ఇక్కడ వచ్చేసి విన్సర్ ట్రైన్ వస్తుందండి. ఇప్పుడు మనం విన్సర్కి వెళ్ళేది ఎలానో అంతా చూపిస్తున్నాను దీంట్లోనే. ఇది విన్సర్లో కూడా అంతే చూడండి. ఇది ఇంకా చాలా ఓల్డ్ స్టేషన్ అనమాట. అక్కడ కూడా చూడండి ఇలా గేట్ ఉంది మధ్యలో. మనం ఆ ట్రైన్ దిగినాక ఇటు సైడ్కి వచ్చేసి అలా వెళ్ళిపోవాలి, మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. ఇది వచ్చి GWR ట్రైన్ అండి. ఇంకా ఇది విన్సర్లో రైల్వే స్టేషన్ అనమాట. ఇది విన్సర్ టు స్లవ్ వచ్చే ట్రైన్ ఒక్కటే ఉంటుంది. ఇది వచ్చేసి చాలా ఓల్డ్ రైల్వే స్టేషన్. ఇక్కడ మనం బయటకు వెళ్తూనే చాలా షాప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి క్యాసిల్ కనిపిస్తుంది. మనకి ఇక్కడ మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ అవి కూడా అన్నీ ఉంటాయి. ఇలా మనం వెళ్తూనే అక్కడ చాలా మనకి ఒక ఇంజన్ పెట్టింటారండి. అది అంతా ఫోటోషూట్కి అన్నట్టు. ఇక్కడ చూడండి, ఇదండి ఇక్కడ ఇంజన్. ఇక్కడ చాలామంది ఇష్టపడతారు ఫోటో తీసుకునేకి. ఇక్కడ వచ్చేసి చాలా బ్రాండెడ్ షాప్స్ అయితే ఉంటాయండి. హైట్ కూడా చూడండి, బిల్డింగ్స్ అవన్నీ చాలా తక్కువ ఉంటాయన్నమాట ఇక్కడ. మరి ఇక్కడ నుంచి మనం వెళ్తూనే ఇక్కడైతే ఏమైనా షాపింగ్స్ పెట్టింటారండి. డిపెండ్స్ ఆన్ మనకి క్లైమేట్, వెదర్ అవన్నీ చూసేసుకొని ఇక్కడ ఏదైనా షాపింగ్ అయితే ఉంటుంది. మేము అర్లీ మార్నింగే వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ ఏం పెట్టలేదు. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఉండే. ఇంకా క్రిస్మస్ టైంలో వచ్చేసి ఇక్కడ అంతా లైటింగ్, డెకరేషన్ అవన్నీ అయితే చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూడండి ఇక్కడంతా. ఇంకా ట్రైన్ దిగేసి చాలామంది ఇక్కడ కాఫీ, బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసుకొని నెక్స్ట్ అంతా సైట్ విజిటింగ్కి వెళ్తారండి. ఇదండి ఇలా ఐ లవ్ విన్సర్ అన్నట్టు ఇలా పెడతారు. విన్సర్ అనేది ఇలా అంటున్నా కదా ఏమి అంటే, ఇక్కడ క్యాసిల్ ఉందండి. ఎలిజబెత్ చనిపోయిన తర్వాత తనని ఇక్కడే పెట్టారనమాట క్యాసిల్లో. ఇది చాలా ఫేమస్ అండి. ఇక్కడ దిగేసిన తర్వాత ఇది ఇంత హై స్ట్రీట్ అండి. ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి, బస్ స్టాండ్కి కొంచెం దగ్గరలో ఇలా హై స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడైతే వెహికల్స్ అయితే ఏమీ రావన్నమాట. ఓన్లీ మనమే నడుస్తూ వెళ్తున్నాము. ఇక్కడ అయితే అన్నీ చూడండి, అన్నీ చాలా బ్రాండెడ్ షోరూమ్స్ ఇవన్నీ. ఇంకా ఏమంటే ఇక్కడే మనకి హై స్ట్రీట్లోనే మనకు మోస్ట్లీ అన్ని ఐటమ్స్ అయితే దొరికేస్తాయండి. ఇంకా హై స్ట్రీట్ దాటి వెళ్ళాల్సిన పని అయితే లేదు మనం ఏమైనా కొనాలనుకున్నా కానీ. ఇక్కడ చూడండి షోరూమ్స్ అన్నీ. ఇక్కడ చూడండి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ అన్నీ పెట్టేశారు. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళాము, అన్నీ కొన్ని షాప్స్ అయితే అన్నీ తెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నెక్స్ట్ వచ్చేసి ఇది మూవీ థియేటర్ అండి. మన తెలుగు మూవీస్ అయితే ఉండవు, అన్నీ ఇక్కడవే ఉంటాయి మోస్ట్లీ. ఇది మేము వెళ్ళిండే రోజు వచ్చేసి సాటర్డే అండి. ఇది కూడా హై స్ట్రీట్ అనమాట మొత్తము. ఇక్కడైతే వెహికల్స్ వస్తాయి కానీ అవి లిమిటెడ్ అనమాట. ఏమన్నా షాప్స్కి అవి ఏమైనా డెలివరీ ఐటమ్స్ అవి ఉంటే వాళ్ళు పర్టికులర్గా టైమింగ్స్ ఉంటాయి, అప్పుడు వచ్చి డెలివరీ చేసేసుకుంటారు షాప్లో. మేము సాటర్డే వెళ్ళాం కదా, అప్పుడు చిన్న ఇలా షాపింగ్స్ అన్నీ పెట్టేశారు. ఇంకా ఏమి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డాగ్స్, క్యాట్స్ అయితే చాలా ఉంటాయండి. ఇంకా ఏమంటే విన్సర్ అనేది చాలా రిచెస్ట్ ప్లేస్ అనమాట. ఇక్కడ చాలా బిలీనియర్స్ ఉంటారనేసి అంటారు. ఇక్కడైతే ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి, అదైతే క్యాజువల్. ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని అక్కడ వెయిట్ చేస్తామండి. సాటర్డే వచ్చేసి మనకు గాడ్ చేంజింగ్ ఉంటుందన్నమాట. అది మనకి ఒక 15 మినిట్స్ అలా రోడ్ అన్నీ బ్లాక్ చేసేస్తారు. దానికోసం అయితే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారండి. మేము కూడా నేనైతే ఎప్పుడు చూడలేదు. సరే చూద్దాం, ఎలా కరెక్ట్ టైంకి వచ్చేసాం కదా అనేసి మేము కూడా అక్కడ వెయిట్ చేసాము. ఇది చూడండి, ఇక్కడ క్యాజిల్ మొత్తం ఇది ఎంట్రన్స్ అనమాట. దీనికి ఎంట్రన్స్ కూడా ఆల్మోస్ట్ 24 pounds ఏమో అండి.
1 పర్సన్కి. ఇక్కడే లోపల ఎలిజబెత్ మహారాణి వాళ్ళు ఉండేది. ఇక్కడ కూడా వాళ్ళు ఇక్కడ ఉంటారు. బకింగ్హామ్ ప్యాలెస్లో కూడా ఉంటారండి. ఏమైనా ఫెస్టివల్స్ కూడా ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇది మేముండే ఏరియాకి చాలా దగ్గర అనమాట. ట్రైన్లో గిన వస్తే మనకు ఎగ్జాక్ట్ 6 minutes ఏమో వస్తుందండి. అదే బస్సు అయితే ఒక 1/2 hour పడుతుంది. ఇక్కడ చూడండి, మేము వచ్చేపాటికే చాలామంది అంతా లైన్లో ఉన్నారనమాట. ఇక్కడ చూడండి సౌండ్ అయితే ఎంత బాగుంటుందో. మేము అది చూసేసుకున్నాక అద్దండి, ఇదే విన్సర్ 1897లో కన్స్ట్రక్ట్ చేశారంట ఇది రైల్వే స్టేషన్. ఆ తర్వాత ఇలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు అక్కడ వచ్చేసి రివర్ వచ్చేస్తుందండి. ఇక్కడైతే చాలా ఫేమస్ అనమాట ఈ రివర్, బోటింగ్ అనేవి. ఇక్కడ రివర్ ఉన్న బోట్స్ ఉంటాయండి, బోటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ కూడా పెట్టుకుంటారు. అలా సాటర్డే సండే వెళ్ళేసి వచ్చేకనేసి. ఇలాగినా కొంచెం సన్నీగా ఉంటే చాలండి, ఫారినర్స్ అయితే ఇంకా బోట్స్ వేసుకొని వచ్చేస్తారు. ఇవైతే మనకి పబ్లిక్ అన్నట్టు ఒక కంపెనీ అరేంజ్ చేస్తుంది అనమాట ఈ బోట్స్ అన్నీ. ఇక్కడ అన్ని డీటెయిల్స్ రాశారు చూడండి. మనకి 1 way ఉంటుంది, 2 ways ఉంటుంది. మనకి డిపెండ్స్ అనమాట, మనం తీసుకునే టికెట్ మన వేని బట్టేసి అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ రివర్ బోట్స్ అనేసి 2 hours రిటర్న్ ట్రిప్ అంటే 40 minutes రిటర్న్ ట్రిప్. అది పర్టికులర్గా చూడండి 5th October ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి అంత క్లైమేట్ మోస్ట్లీ చాలా చల్లగా ఉంటుందన్నమాట. అందుకే కొన్ని అయితే స్టాప్ చేసేస్తారు. మనం వాటర్లో వెళ్తున్నా మనకి హ్యాండ్స్ అవన్నీ బాగా ఫ్రీజ్ అయిపోతాయి. ఇక్కడైతే ఇంకా ఇలా డక్కులు ఉంటాయండి. మేమైతే అంత ఫుడ్ తెచ్చేసి వేస్తుంటాము. మా బాబుకి అయితే బాగా చాలా ఇష్టం అనమాట ఇలా డక్కి ఫీడ్ చేయడము. ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ వాచ్ కూడా నాకు బాగా అనిపించింది. జస్ట్ ఇది మనమే చేంజ్ చేసేదనమాట. అక్కడ బోట్ టైమింగ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేసి టైమింగ్స్ ఇలా చేంజ్ చేసి పెట్టేశారు వాళ్ళు. ఇలా బయటికి ఇలా మోస్ట్లీ చాలానే వాక్ చేయొచ్చండి మనము రోడ్డు. ఆ తర్వాత ఇంకా మనకి ఎదురుగా కనిపిస్తున్నాయి కదండి బిల్డింగ్స్, అవైతే ఇంకా రివర్ సైడ్ అని బిల్డింగ్స్ అండి. అవి మనకు కూడా అది ఎయిర్బిఎన్బి లాగా అనమాట. అవి పేమెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనేసి అయితే నేను విన్నాను 1 dayకి. ఇంకా ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది కదండి, అది ఈటన్కి వెళ్ళొచ్చు అది క్రాస్ చేసి.